కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మించి ఈరోజు ఆ యొక్క నమ్మకాన్ని ద్రోహం చేస్తూ మా గొంతులను కోసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ 23 నెలల్లో నిరుద్యోగుల ఒక్క అంశంలో కూడా న్యాయం జరిగే కార్యాచరణ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. దీనికి నిరసనగా నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 5వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర పెడుతున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా మేము రోజు కూడా ప్రతి స్టడీ హాల్ తిరిగి అందరినీ చైతన్యపరుస్తూ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. మనం ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేదంటే మన ఉద్యమంలో ఒక నిర్మాణాత్మక ఉద్యమం లేదు, ఒక కన్స్ట్రక్టివ్ ఒక మూమెంట్ అనేది లేదు. అందుకనే ప్రతి ఒక్కరిని వాళ్ళు 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా ప్రతి ఒక్కరిని కలిసి కూడా ఈ యొక్క మూమెంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక ఉద్యమాన్ని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి స్టడీ హాల్ తిరుగుతున్నాం. అందరు నిరుద్యోగులను చైతన్యపరుస్తున్నాం. డిస్టిక్లో ఉన్న వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛందంగా మీరు కూడా రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాలని చెప్పేసి నేను మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 100కు 99% నోటిఫికేషన్స్ రావు. అది మీరు ఇంతకుముందు సంక్రాంతి అని ఆశపడ్డారు, దసరా అని ఆశపడ్డారు, దీపావళి అని ఆశపడ్డారు, రేపు డిసెంబర్ 9 అని కూడా మీరు ఆశపడుతున్నారు. మీ ఆశ నిరాశ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన యొక్క ఆశలను ఏ స్థాయిలో కూడా మన యొక్క కోరికలు మన యొక్క డిమాండ్స్ మీరు ఎక్కడ కూడా పట్టించుకోనేది క్లియర్గా అర్థమైంది. మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం వలన గెలిపించడం వలన మనకి వచ్చేది ఇక్కడ ఏం లేదు. మన నోటిఫికేషన్ సాధించాలంటే మనం ఉద్యమం చేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసి డిసెంబర్ 9 వస్తుంది అని చెప్పేసి ఒక భ్రమలో మాత్రం ఉండకండి. ఇప్పటి నుంచి రోజు ఒక రీతిలో మనం నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మనం కావాల్సినటువంటి నోటిఫికేషన్ సాధించుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా నడుము బిగించాలని చెప్పేసి మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ వస్తే ఇంట్లో నుంచి మేము హైదరాబాద్ వస్తామని చెప్పేసి ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ నిరుద్యోగులు అందరూ కూడా నోటిఫికేషన్ అడుగుతారని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచిస్తుంది. కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ వేయరు, మనం నోటిఫికేషన్ పోరాటం చేయము. మరి 2 సందర్భాల్లో మనం నోటిఫికేషన్ రానప్పుడు ఇక మనం చూస్తూ ఒక వింత నాటకాన్ని చూసినట్టుగా చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎప్పటికి కూడా మనకు న్యాయం జరగదు. కాబట్టి మేము ఈ నిరుద్యోగుల సమస్యల మీద అన్నిటి మీద మేము పోరాటం చేస్తున్నాం. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏమైనా నొప్పి వస్తుందా? ఒక గ్రూప్ 1 విషయంలో మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ విషయంలో మీరు వెనక తగ్గినప్పుడు గ్రూప్ 1 విషయంలో గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల మీద ఎందుకు వెనక తగ్గకూడదు? మీరు గ్రూప్ 2 ఎందుకు వేయకూడదు? డిఎస్సి ఎందుకు వేయకూడదు? ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఎందుకు వేయకూడదు? లెక్చర్ల విషయంలో మీరు వెనక్కి తగ్గినప్పుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో మీరు వెనక్కి తగ్గినప్పుడు, హైడ్రా విషయంలో మీరు వెనక్కి తగ్గినప్పుడు ఎందుకు మా కోసం మీరు వెనక్కి తగ్గరు? మేము ఏం ద్రోహం చేసినాం మీకు? మేము ఏం అన్యాయం చేసినాము? ఇంటికి పోయి ఊరికి పోయి ప్రచారం చేయడం మేము చేసిన తప్పు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బల్మూరు వెంకట్ గారు కావచ్చు, ఆకునూరి మురళి గారు కావచ్చు, మొదటిరామ్ గారు కావచ్చు, ఇదే మిగతా రియాజ్ గారు కావచ్చు, మీరందరూ కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి. నోటిఫికేషన్ విడుదలయ్యేలాగా ఒక కార్యాచరణాన్ని ప్రకటించుకోండి, ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. లేకపోతే మాత్రం వీళ్ళు ఏం చేయలేరని మీరు అనుకుంటున్నారు. నేను ఒక్కొక్క స్టడీ హాల్లో ఒక్కొక్క నిరుద్యోగి అనే నిప్పు కణికను జమ చేస్తూ ఎర్రపు సముద్రాన్ని రేపు డిసెంబర్ 5వ తారీఖున నిరుద్యోగుల సింహగర్జనతో చేసి చూపిస్తాం. ఇది ఇక్కడితో ఆగదు. ఈ ఉద్యమం ఢిల్లీ వరకు కూడా పోతుంది. నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యారో మేము కూడా తాడోపేడ తెలుసుకునే స్థాయిలోనే ఈసారి దిగినాం. అంత ఆశమాసిగా ఏం టైంపాస్కి ముందుకు రాలేదు. మేము అలాంటి సిచ్యువేషన్ మేము కోరుకోవట్లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా మీరేదో మేము కొట్లాడితే మీరు చోద్యం చూసినట్టుగా చూడకుండా మీరు ఇప్పటివరకు సహకరించినారు. మీకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. కానీ ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే మీరు కూడా మాకు అండగా నిలబడి మా యొక్క ఉద్యమాల్లో మీరు ముందుకు వచ్చి మాకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ఇది గుర్తుపెట్టుకోరి, ఎవ్వడు కూడా నీ గురించి ముందుకు రాడు. వాడికి ఎమ్మెల్యే పదవులు వస్తాయి, ఎంపీ పదవులు వస్తాయి, వాడు ఏ పార్టీలోడైనా సరే డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదించుకుంటారు.
కానీ చివరికి నువ్వు కుర్చీలోనే ఉంటావు, ఇక నువ్వు అట్లనే ఉండిపోతావు. కాబట్టి ఎవడి నమ్మి కూడా నువ్వు మోసపోకు. ఇప్పుడు మనకు డిసెంబర్ 9 కాదు కదా, ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రాదు. మనం పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన రోజునే మనకు నోటిఫికేషన్ వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహగర్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహగర్జనని. హలో నిరుద్యోగి చలో నిరుద్యోగ సింహగర్జన. హలో నిరుద్యోగి చలో నిరుద్యోగి సింహగర్జన. హలో నిరుద్యోగి చలో నిరుద్యోగి సింహగర్జన. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ.